పిల్లిపాలెం యువరాణి అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక నిర్జన అరణ్యంలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతను, అతని భార్య, కొడుకు, కూతురు అడవి అంచున గుడిసె వేసుకుని అందులోనే జీవిస్తూ ఉండేవారు. వారికొక పాడి ఆవు, పెంపుడు పిల్లి ఉండేది. కట్టెలు కొట్టేవాడికి, అతడి పెళ్ళానికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ప్రతి స్వల్ప విషయానికి వాళ్ళు కుక్కల్లాగా కాట్లాడుకునేవారు. ఒకనాటి సాయంత్రం వాళ్ళు మామూలు ప్రకారమే పోట్లాడుకున్నారు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం ఉండను అని భార్య వడ్డన చేసే తెడ్డు పడేసి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతావో చూస్తాను అంటూ అన్నం తింటున్న భర్త ఎంగిల్ చేత్తోనే లేచి తాను కూడా బయటికి వెళ్ళాడు. తమ తల్లిదండ్రులు తిరిగి వస్తారేమోనని అన్నా చెల్లెలు అర్ధరాత్రి దాకా చూశారు. కానీ ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రానేలేదు. మర్నాడు పొద్దున అన్న తన చెల్లెలితో, ఇంకా వాళ్ళు తిరిగి రారు. వచ్చినా నేను ఇంట్లో ఉండను, నా బతుకు నేను చూసుకుంటాను. ఉన్న ఆస్తి మనిద్దరం పంచుకుందామన్నాడు. మనకున్న ఆస్తి ఏమిటి, బూడిద, ఆవు పిల్లే కదా అన్నది చెల్లెలు. అవును ఆవును నేను తీసుకుంటాను, పిల్లిని నువ్వు తీసుకో అన్నాడు అన్న. ఇది అన్యాయమని చెల్లెలు అందామనుకుంటుండగా పిల్లి ఆమె కాళ్ళకేసి రుద్దుకున్నది ఆపేక్షగా. చెల్లెలు ఏమనుకుందో ఏమో గాని పిల్లిని తన చేతుల్లోకి ఎత్తుకొని నీ ఇష్టం అన్నది అన్నతో. చెల్లెలు తన మనసెక్కడ మార్చుకుంటుందో అన్నట్టుగా అన్న ఆవును తీసుకుని అప్పుడే రహదారి పట్టుకున్నాడు. చెల్లెలు అన్నకేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమెకు గుడిసెలో నుంచి మాటలు వినిపించాయి. ఇక మన దారిన మనం పోదాం పదా. చెల్లెలు నిర్ఘాంతపోయి వెనక్కు తిరిగి చూసేసరికి గుడిసెలో పిల్లికి మారుగా ఒక ఆడపిల్ల కనిపించింది. ఎవరు నువ్వు అన్నది చెల్లెలు. అక్క, నేనే నీ పిల్లిని, గుర్తించలేదా అంటూ ఆ పిల్ల తన అసలు కథ చెల్లెలికి చెప్పేసింది. ఆ పిల్ల ఒక మంత్రగాడి కూతురు. ఆ మంత్రగాడు అడవిలో ఎవరికీ తెలియకుండా తన నివాసం ఏర్పాటు చేసుకుని తన మంత్రశక్తి చేత తన అవసరాలని గడుపుకుంటూ కొంతకాలం బతికాడు. వాడు తన కూతురికి 5వ ఏట కామరూప విద్య నేర్పాడు. దాని సహాయంతో ఆ పిల్ల తన ఇష్టం వచ్చిన జంతువు రూపం ధరించి ఆ చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో జరిగే ప్రతి సంగతి తెలుసుకుంటూ ఉండేది. ఆమెకు మనుషుల వెంట ఉండడం సరదాగా ఉండేది. తండ్రి మనుషుల మొహం చూడకుండా కీకారణ్యం మధ్య ఉండేవాడు. అందుచేత ఆమె తండ్రి దగ్గరికి సామాన్యంగా వెళ్ళేది కాదు. కొద్ది కాలం క్రితం ఆ మంత్రగాడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్ల మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నది. కట్టెలు కొట్టేవాడి ఇంట పిల్లిగా ఉంటూ కూడా ఆమె రూపం మార్చుకుని తిరుగుతూనే ఉన్నది. అంతా విన్నాక కట్టెలు కొట్టేవాడి కూతురు ఆవు కోసం పోట్లాడకుండా నేను నిన్ను తీసుకోవడం మంచిదయ్యింది, మనం ఎక్కడికి పోదామంటావు అన్నది. ఇక్కడ ఈ గుడిసె తప్ప ఇంకేమున్నది, నేను చెప్పినట్టు చేశావంటే నిన్ను రాణిని చేస్తాను, ఆ తరువాత నువ్వు నేను ఎంతో సుఖంగా బతకవచ్చు అన్నది మంత్రగాడి కూతురు. ఆమె మళ్ళీ పిల్లిగా మారిపోయి అడవి మధ్యగా దారి తీసింది. కట్టెలు కొట్టేవాడి కూతురు ఆమె వెనకే బయలుదేరింది. ఇద్దరూ ఇలా చాలా దూరం నడిచి అడవి దాటారు. అంత దూరాన వారికి ఒక కోట కనిపించింది. అప్పుడు మంత్రగాడి కూతురు కట్టెలు కొట్టేవాడి కూతురుతో, అక్క, నువ్వు నీ బట్టలన్నీ విప్పేసి దట్టంగా ఉన్న ఈ పొదలలో కూర్చో. నేను ఆ కనిపించే కోటకు వెళ్ళి అక్కడి రాజుగారితో నీ ఒక రాజకుమార్తెవని, నిన్ను నీ పరివారాన్ని బంతిపోటు దొంగలు దోచారని, నీ పరివారం చెల్లా చెదురై పారిపోయిందని చెబుతాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు. నీవు మాత్రం రాజకుమార్తెలాగా ప్రవర్తించు. మీది ఏ నగరమని వాళ్ళు అడిగితే పిల్లిపాలెమని చెప్పు అన్నది. రాజకుమార్తెలు ఏం చేస్తారో నాకు తెలీదే, మోసం కనుక్కొని నన్ను వాళ్ళు మెత్తగా తన్నుతారేమో అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో. ఏమీ పర్వాలేదు, నీ దగ్గర నేను ఏదో రూపంలో ఉండనే ఉంటాను. దారి తప్పి నువ్వు ఏదైనా చేసినప్పుడు ఎవరైనా ఆక్షేపిస్తే మా పిల్లిపాలెంలో ఇలాగే చేస్తామని చెప్పు, నీకేమీ ఆపద రాదు అన్నది మంత్రగాడి కూతురు. తరువాత ఆమె ఏనుగుగా మారి పొదలన్నీ కలియదొక్కింది. నేల అంతా మట్టగించింది. తన స్నేహితురాలి దుస్తులు పీలికలు చేసి అంతటా పడవేసింది.
ఈ పనులన్నీ పూర్తి చేసి కట్టెలు కొట్టేవాడి కుమార్తెను దట్టమైన పొదల మధ్య దాచి తాను పక్షిగా మారి కోటకేసి ఎగిరిపోయింది. ఆ కోట లోపల ఉండే రాజుగారి వద్దకు భటులు మంత్రగాడి కూతురిని తీసుకువచ్చి, మహారాజా, ఈ పిల్ల ఒక రాజకుమార్తె దాసీదట. మన కోటకు అంత దూరంలో తమ రాజకుమార్తె పరివారాన్ని బంతిపోటు దొంగలు దోచారని చెబుతున్నది. రాజకుమార్తె దుస్తులు కూడా వాళ్ళు కాజేశారట. ఆమె పాపం పొదలలో దాక్కుని ఉన్నదట. ఏమి సెలవు అని అడిగారు. రాజుగారు ఆ భటులతో, మీరు మంచి దుస్తులు కొన్ని పట్టుకొని మన యువరాజును వెంటబెట్టుకుని ఈ పిల్ల చూపే చోటికి వెళ్ళండి. ఈమె చెప్పిన మాటలలో నిజం ఉన్నట్టయితే ఆ రాజకుమార్తెను సగౌరవంగా తీసుకురండి. మన ప్రాంతపు అడవులలో బంతిపోటు దొంగలున్నారంటే అందుకు న్యాయంగా మనమే బాధ్యులమవుతామన్నాడు. రాజుగారి పెద్ద కొడుకు రాజకుమార్తె కట్టదగిన చీరెలు దుస్తులు తీసుకుని పరివారంతో సహా కోట వెడలి వచ్చారు. మంత్రగాడి కుమార్తె తొక్కేసి ఉన్న పొదలు నేలా చూపిస్తూ, ఇక్కడేనండి మమ్మల్ని దొంగలు కొట్టింది అన్నది. అబ్బా, 2 పక్షాలకు పెద్ద యుద్ధమే జరిగినట్టుందే అన్నాడు రాజకుమారుడు. అవును మహారాజా, మా దొరసాని ఆ పొదల్లో ఉన్నది. బట్టలిచ్చారంటే అవి తీసుకుపోయి ఇచ్చి ఆమెను యువతలికి తెస్తాను అన్నది మంత్రగాడి కూతురు. తాను తెచ్చిన బట్టలు కట్టుకుని కట్టెలు కొట్టేవాడి కూతురు పొదలలో నుంచి బయటకు రాగానే రాజకుమారుడు ఆమెను మోహించాడు. ఎందుకంటే అసలే కట్టెలు కొట్టేవాడి కూతురు కనుముక్కు తీరుగల మనిషి. రాణివాసపు దుస్తులు ధరించేసరికి 10 రెట్లు అందంగా కనబడింది. తన తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్లాడాలని కలలుగంటూ రాజకుమారుడు కట్టెలు కొట్టేవాడి కూతురును మేనాలు తమ అంతఃపురానికి తీసుకుపోయారు. రాణిగారు కూడా ఆమెను చూసి తప్పక రాజకుమార్తె అయి ఉంటుందనుకున్నది. ఆమె, మీ ఊరేదమ్మా, ఎక్కడికి పోతున్నావు, ఏం జరిగింది, అంతా చెప్పు అని అడిగేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో వణికిపోతూ బావురుమన్నది. పక్కనే ఉన్న మంత్రగాడి కూతురు, మహారాణి, మా అమ్మగారికి జరిగిన సంగతులు జ్ఞాపకం చెయ్యకండి. మాది పిల్లిపాలెం. దానికి మా దొరసాని రాణి. ఆమెకు ఇప్పుడెవరూ లేరు. కష్టాలలో ఆదుకున్నారు గనక మీరే ఆమెకిక బంధువులు అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడి కూతురికి రాణి కొన్ని నగలు కూడా పెట్టి ఆదరించింది. ఆ నగలన్నీ పెట్టుకుంటే ఆ పిల్ల మరింత అందంగా కనబడింది. ఆమె దాసీనని చెప్పుకునే మంత్రగాడి కూతురు ఉండడానికి ఒక గది ప్రత్యేకించారు. భోజనానికి తప్ప ఆమె ఆ గది దాటి వచ్చేది కాదు. రాజు కొడుకు మాత్రం ఏదో వంక పెట్టుకుని రోజుకు 2 సార్లు ఆమె గదికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోతుండేవాడు. కట్టెలు కొట్టేవాడి కూతురు అన్ని విధాలా తన స్నేహితురాలు చెప్పినట్టుగానే నడుచుకునేది. ఆమె చేసే పనులు రాణికి ఆశ్చర్యం కలిగించినప్పుడు ఆమె, ఇది మా పిల్లిపాలెంలో ఆచారం అంటుండేది. ఆమె నిజంగా రాజకుమార్తె అవునో కాదో తెలుసుకోవడానికి రాజు రాణి కలిసి కొన్ని పరీక్షలు పెట్టారు. ఎందుకంటే తమ పెద్ద కుమారుడు ఆ పిల్లను ప్రేమించి పెళ్లాడగోరుతున్నట్టు వాళ్లకు తెలిసింది. అలాంటప్పుడు ఆమె నిజంగా రాజకుమార్తెనని రూఢి చేసుకోకపోతే తరువాత ఏమనుకుని ఏం లాభం? అయితే మంత్రగాడి కూతురు ఏ ఈగ రూపంలోనూ దోమ రూపంలోనూ అనుక్షణము వారి సమీపంలో తిరుగుతూ వారు పెట్టదలిచిన పరీక్షల వివరాలు తెలుసుకుని తన స్నేహితురాలితో చెప్పి ఎలా మసులుకోవాలో తెలిపేది. అందుచేత కట్టెలు కొట్టేవాడి కూతురు ప్రతి పరీక్షలను నెగ్గింది. తన హోదాకు తగిన ఆసనాలలోనే కూర్చున్నది. తన హోదాకు తక్కువైన వంటకాలు వడ్డిస్తే వాటిని ముట్టుకోలేదు. ఒకసారి రాణిగారు తమ అతిథి పడుకునే హంసతూలిక తలుపు అడుగున ఒక గడ్డిపోచ పెట్టించింది. మర్నాడు తెల్లవారగానే ఆమె కట్టెలు కొట్టేవాడి కూతుర్ని, రాత్రి సుఖంగా నిద్రపోయావా అమ్మా అని అడిగింది. ఎందుకు అడుగుతారు? పరుపు కింద ఏదో దొంగ ఉన్నంత బాధ కలిగింది. తెల్లవాళ్ళు ఆ కోట ఈ కోట పడ్డాను. కారణమేమిటో తెలియదు అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. ఇలా ప్రతి పరీక్షలోనూ నెగ్గేసరికి ఆమె మీద రాజుకు రాణికి గురి కుదిరింది. తమ పెద్ద కొడుకు పిల్లిపాలెం యువరాణిని చేసుకోవడానికి వారు సమ్మతించారు. పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటయింది. వివాహం కన్య యొక్క స్వగృహంలో జరగాలి గనుక పెళ్లి కొడుకు తన పరివారంతో బయలుదేరడానికి నిశ్చయించారు. వ్యవహారం ఇంతదాకా వచ్చేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురికి భయం పట్టుకున్నది.
పిల్లిపాలెం ఎక్కడ ఉన్నది, అక్కడికి వెళ్ళే దారి ఎటు? ఆమె తన స్నేహితురాలైన మంత్రగాడు కుమార్తె మీద మండిపడి, నీ మూలకంగానే నేనీ చిక్కుల్లో పడ్డాను. ఇక నిజం తెలిసిపోతుంది. నన్ను వీళ్ళు తల తీసేస్తారు అని కంటనీరు పెట్టుకున్నది. అక్క, నీకెందుకు లేనిపోని విచారం? అన్ని ఏర్పాట్లు చెయ్యడానికి నేనున్నాను గదా. ముహూర్తం ఇంకా వారం రోజులున్నది. ఈ లోపల నేను వెళ్ళి నీకు ఒక కోట, రాజ్యము అన్ని ఏర్పాటు చేసి వస్తాను అని మంత్రగాడి కూతురు ఆ రాత్రికి రాత్రే పక్షి రూపంలో ప్రయాణమై అక్కడికి 5 ఆమడ దూరాన కొండల మధ్య ఉన్న ఒక కోటకు వెళ్ళింది. చాలా కాలంగా ఆ కోటలో ఒక చీకటి రాక్షసి ఉంటున్నది. ఆ రాక్షసిలో ఉండే ప్రత్యేకమైన గుణం ఏమంటే అది సూర్యకాంతి కొంచెం కూడా భరించలేదు. కానీ చీకటిలో దాని శక్తి అపారం. అది ఏనుగు వంటి జంతువులను కూడా రాత్రివేళ చంపగలదు. అందుచేత రాక్షసి చీకటి పడగానే కోట నుంచి బయటికి వచ్చి ఆ చుట్టుపక్కల దొరికిన జంతువులను, మనుషులను చంపి తిని తెల్లవారక మునిపే తన కోటకు తిరిగి వచ్చి పగలల్లా చీకటి గదిలో నిద్రపోతుంది. మంత్రగాడి కూతురు మారు రూపంలో ఎన్నోసార్లు ఈ కోటకు వచ్చింది. చీకటి రాక్షసిని చూసింది. దాని రహస్యం తెలుసుకుని ఉన్నది. అందుచేత ఆమె అర్ధరాత్రి వేళ రాక్షసి ఉండే కోటను చేరి లోపల ప్రవేశించి కోట వాకిలి తలుపులకు రాక్షసి పెట్టే ఇనుప గడియ పెట్టేసి రాక్షసి రాక కోసం ఎదురు చూడసాగింది. తూర్పు తెల్లవారి సమయాన రాక్షసి వచ్చి తలుపులు నెట్టింది. కాని అవి తెరుచుకోలేదు. తాను రాత్రి వేటకు పోయి ఉన్న సమయంలో ఎవరో వచ్చి లోపల ప్రవేశించారని తెలుసుకొని రాక్షసికి చాలా కోపం వచ్చింది. తన కోటలోకి ప్రవేశించడానికి ఎవరికి ఎన్ని గుండెలున్నాయి? ఎవరు లోపల? తలుపు తీయి, లేకపోతే చంపేస్తా అని రాక్షసి పెడబొబ్బలు పెట్టింది. నేనేనత్తా, చిట్టిగారెను అని మంత్రగాడి కూతురు లోపల నుంచి తొనకకుండా జవాబు చెప్పింది. ఆ జవాబు వినేసరికి రాక్షసికి మరింత మండిపోయింది. చిట్టిగారెకు నేనంటే అంత అలక్ష్యమా? తలుపు గడియ పెడతావా? వేగిరం గడియ తీయి అని రాక్షసి అరిచింది. ముందు నా కథ విను అత్తా, తలుపు తీస్తాను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తరువాత ఎండబెట్టారు, తరువాత దంచారు, తరువాత చెరిగారు అని మంత్రగాడి కూతురు దీర్ఘాలు తీస్తూ చిట్టిగారి కథ ప్రారంభించింది. రాక్షసి కోపం పట్టలేక తలుపును గట్టిగా తన్నింది. కాని ఆ తలుపు ఆ రాక్షసి పెట్టినదే కావడం చేత కొంచెం కూడా కదలలేదు. నా కథ వినకుండా తలుపు తడితే నేను తీయను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తరువాత ఎండబెట్టారు, తరువాత దంచారు, తరువాత చెరిగారు, తరువాత తిరగట్లో పోసి విసిరి పిండి చేశారు, పిండిని తడిమి పెట్టారు, అందులో ఉప్పు వేశారు అంటూ మంత్రగాడి కూతురు మళ్ళీ ఆ కథ ఎత్తుకున్నది. రాక్షసి తూర్పుకేసి చూస్తే అప్పటికే భల్లున తెల్లవారిపోయింది. ఇంకా సూర్యుడు వచ్చేస్తాడు. లోపల ఉన్న చిట్టిగారే తలుపు తీయకుండా ఇలాగే బయట ఉంచితే తనకు చావు తప్పదు. అందుచేత చీకటి రాక్షసి పెడబొబ్బలతో లోపల ఉన్న మనిషిని భయపెట్టాలని చూసింది. తరువాత బతిమాలింది. నా బుల్లి చిట్టిగారే, గడియ తీయి, నిన్నేమీ అనను, నీకు బోలెడంత బంగారమిస్తాను, మనులిస్తాను అన్నది రాక్షసి. రాక్షసి తన కథకు అడ్డు వచ్చినప్పుడల్లా మంత్రగాడి కూతురు, నా కథ పాడు చేస్తావా? మళ్ళీ చెబుతా విను. మధ్యలో అడ్డు రాకుండా నన్ను కథ చెప్పనిస్తే నే గడియ తీస్తానుగా అంటూ మళ్ళీ చిట్టిగారే కథ మొదలుపెట్టింది. ఇంతలో సూర్యోదయం కాని అయ్యింది. ఎండ మీద పడడం ఆరంభం కాగానే చీకటి రాక్షసి మంచు దిబ్బలాగా కరిగిపోసాగింది. త్వరలోనే దాని శరీరమంతా నిస్సారమైంది. స్పృహ తప్పిపోయింది. మూరెడు పొద్దెక్కేసరికి కోట ద్వారం వెలుపల చీకటి రాక్షసి చర్మం తప్ప ఇంకేమీ మిగలలేదు. మంత్రగాడి కూతురు పని సగం అయిపోయింది. ఆమె ఆ చుట్టుపట్ల ఉండే గ్రామాలకు వెళ్ళి అక్కడి జనంతో, చీకటి రాక్షసి చచ్చిపోయింది. కోటలో ఇళ్ళని మీరు మళ్ళీ ఆక్రమించుకోవచ్చు. ఈ కోటకు పిల్లిపాలెం అని పేరు పెట్టారు. త్వరలోనే మన మహారాణి గారు వచ్చి ఇక్కడ పెళ్లి సంబరం జరపబోతున్నారు అని వివరంగా చెప్పింది. తరువాత ఆమె వచ్చినట్టే తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి, అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి,
మనం వెళ్ళడము, నీ పెళ్లి జరపడము తరువాయి. పిల్లిపాలెం పౌరులు పెళ్లి ఏర్పాట్లన్నీ ఇప్పుడే ప్రారంభించారు అని జరిగిన సంగతి అంతా ఆమెకు చెప్పింది. తరువాత కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆమెను పెళ్లాడే రాజకుమారుడు సపరివారంగా తరలివచ్చారు. మంత్రగాడి కూతురు దారి చూపింది. రాక్షసి కోటలోకి జనం ప్రవేశించి పెళ్లి ప్రయత్నాలు కూడా చేసేశారు. అక్కడ కట్టెలు కొట్టేవాడి కూతురికి రాజకుమారుడికి వైభవంగా పెళ్లి జరిగింది. తరువాత రాజకుమారుడి తమ్ముడు మంత్రగాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. శుభం.